పాపము అంటే చెప్పుకుంటూ వస్తున్నాము. ఏంటి పాపం అంటే? అబద్ధికులు, అబద్ధం ఆడేవారు. మరి లోకంలో ప్రతిరోజు మనము చూస్తూ ఉంటే మనలోనే గమనించుకున్నట్లయితే ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. చిన్నదానికి పెద్దదానికి కూడా అబద్ధం ఆడేవారుగా ఉంటూ ఉంటాం. బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది, అబద్ధం ఆడేవారు మరి పాపము చేయువారు అని. ఎందుకంటే అటు అబద్ధంలోనే పాపం ఉంటుంది. ఇంకా మనం చెప్పుకునే పని అయితే పాపం గురించి, మరి ఇతరుల మీద ద్వేషం పెంచుకోవడం కూడా పాపమే. ఇతరుల మీద ద్వేషం పెంచుకోవడం కూడా పాపమే. నేటి దినాల్లో మనం చూసినట్టయితే మరి ఇతరులు మరి ఎదుగుతూ ఉంటే, అంటే ఆర్థికంగా ఎదుగుతున్నా కానీ మనం చూసి ఓర్వలేని స్థితి, సహించలేని స్థితి, అసహించుకోవడం కూడా పాపమే. మరి అదే విధంగా తల్లిదండ్రులు మనం చూసినట్టయితే, మన కుటుంబ వ్యవస్థలో చూసినట్టయితే మరి అన్నదమ్ముల్లో కలహాలు వస్తూ ఉన్నాయి, తల్లిదండ్రుల మీద విభేదాలు వస్తూ ఉంటూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది, పాపము పాపము. అయితే ఇట్టి పాపంలోనే మనం మరణిస్తే గనక మరి నరకానికి పోతాం, ఆ నరక మార్గంలోకి పోతాం. అయితే ఆ నరకం నుంచి తప్పింపబడాలి అంటే గనక ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో మానవ శరీరంలో మనం జీవిస్తున్నప్పుడే మరి నీ హృదయంను శుద్ధి చేసుకోవాలి. ఎందుకు హృదయంను శుద్ధి చేసుకోవాలి? హృదయము ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది, హృదయము మానవ అవయవాల్లో కల్లా అతి ఘోరమైనది, భయంకరమైన వ్యాధి కలగది. కాబట్టి ప్రియులారా, ఇట్టి ఘోరమైన ఈ హృదయాన్ని, భయంకరమైన వ్యాధి కలిగే హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఈ హృదయంలో నుంచే అన్ని పుడతాయి. ఈ హృదయ ఆలోచనలు బహు చెడ్డవి. అటువంటి చెడ్డమైన వాటి నుంచి మనం తప్పింపబడాలి అంటే మరి హృదయం శుద్ధి కావాలి. ఈ హృదయం శుద్ధి కావాలి అంటే ఏం చేయాలి? నీటితో కడిగితే శుద్ధి అవుతుందా? నీటితో కడుగుతుంటే శుద్ధి అవుతుందా? కాదు కదా, నీటితో కడిగితే శుద్ధి కాదు. అయితే అది ఎలా శుద్ధి అవుతుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన్ని నీ హృదయంలో చేర్చుకుంటే అప్పుడు ఆ హృదయం శుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆయన చేర్చబడడం వల్ల ఏమవుతుందంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఆయన మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వాడు. మరి మానవుడు పాపంలోనే మరణించడము, మానవుడు నరకానికి పోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆయన మహిమ సింహాసనను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు వచ్చాడా అనే ప్రశ్న కూడా చాలా మందికి ఉంటుంది. ఇది వచ్చారు అంటున్నారు, కానీ అసలు వచ్చాడా?